ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో 7,777 మంది సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అని చెప్పడానికి నేను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. వీళ్ళారా ప్రస్తుతం నేను పారాదీప్లో, ఒరిస్సా రాష్ట్రంలో పారాదీప్ దగ్గర సుద్గుడ్లో ఉన్నాను. ఇక్కడ ఈ మీటింగ్ సందర్భంగా నేను వచ్చి ఉండగా స్థానిక ప్రజలు వారు చివరి 50 సబ్స్క్రైబర్స్గా ఈరోజు జాయిన్ అయినందున మరి 7,777 సబ్స్క్రైబర్స్ ఈ యూట్యూబ్ ఛానల్లో చేయగలిగాం. చాలామందికి 7 అంటే అర్థం కాదు. అన్యజనులకైతే, హిందువులకైతే 7 అనగానే అదేదో అరిష్టం, అదేదో అనకూడని పదం అన్నట్టుగా వాళ్ళు దాన్ని అన్యదా భావిస్తూ 7 అని పలకడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు 6 అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి 7 అనేది దేవుడి సంఖ్య. ఈ 7 అనే సంఖ్య గురించి బైబిల్లో చాలా ఉంది. ప్రియులారా, దేవుడు ఆయన మొదటిగా 6 రోజులు సృష్టించేశాడు. చేసిన తర్వాత 7 అనే మాట ఎన్నిసార్లు బైబిల్లో ఉంది అంటే ఆదికాండం మరి మనం 22వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో మరియు నిర్గమ 20వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఆయన 7వ రోజు విశ్రమించాడు అని మరి చదువుతాం. ఆ తర్వాత రెండవది, దేవుడు తాను చేసిన నిబంధనకు గుర్తుగా ఆకాశంలో మనం ఇంద్రధనస్సు అని అంటాము. రెయిన్బో ఒక విధంగా చెప్పాలంటే అది నిబంధన ధనస్సు. అది సరిగ్గా ఆదికాండం 9వ అధ్యాయం 12, 16 మరియు 16 నుంచి చదివితే 7 రంగులు ఉన్నట్లుగా మనం చదువుతాం. మూడవది, పిల్లరా 7 రోజులలో జలప్రలయం రాబోతుంది అని చెప్పి ఆదికాండం 7:4లో నోవహుతో చెప్పాడు. నాలుగోది, రాహేలు కోసం యాకోబు 2 సార్లు ఆయన 7 సంవత్సరాలు కొలువు చేసినట్టుగా మనం ఆదికాండం 29:18 నుంచి 20 వరకు మనం చదువుతాం. ఐదవది, ఏశావు ఎదుట యాకోబు 7 సార్లు నేల మట్టుకు వంగి దేవుని ముఖము చూచినట్టు నీ ముఖము చూచుచున్నాను, నువ్వు ప్రభు స్థానంలో ఉన్నావు, నేను నీ దాసుడను అంటున్నట్టుగా ఆదికాండం 41వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ తర్వాత 7వదిగా యెరికో పట్టణం చుట్టూ 7 సార్లు ఇశ్రాయేలీయులు కేకలు వేస్తూ వారు తిరిగి వారు బూరలు ఊదినప్పుడు యెరికో కూలినట్టు మనం చూస్తాం. 8వది,